జబర్దస్త్ రోహిణి ఎంతో చలాకీగా జబర్దస్త్‌లో పంచులు వేస్తూ, ఎంతో చక్కగా తనకంటూ ఒక ఇమేజ్‌ని తీసుకొచ్చినటువంటి రోహిణి, ప్రస్తుతం తనదైన స్టైల్‌లో మరి సినిమా అవకాశాలు కూడా సంపాదించుకుంటోంది. హీరోయిన్ ఫ్రెండ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడియన్‌గా తనదైన స్టైల్‌లో దుమ్ము లేపుతోంది. ఎమోషన్స్ కూడా వీలున్నప్పుడు క్యారీ చేస్తోంది. సో, ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ప్రభుత్వంపై కూడా జబర్దస్త్ రోషిని మరి ఇప్పుడు సెటైర్‌లు వేస్తోందా? అనంటే మరి లేవని చెప్పలేము గానీ, మొత్తం అంతా కూడా మన హైపర్ ఆది కంట్రోల్ గదా! కాబట్టి తనదైన స్టైల్‌లో వేయించేసుంటారు. ఇంతకీ రోహిణి ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకలా వేసింది? అన్న వివరాల్లోకి వెళదాం. సో, రీసెంట్‌గా 'హనుమాన్' సినిమాలో రోహిణి తన కామెడీ టైమింగ్‌తో అందరిని నవ్వించేసింది. 'బిగ్ బాస్', సీరియల్స్, ఈవెంట్స్, బుల్లితెర షోలు అన్నిట్లోనూ రోహిణి ఫుల్ బిజీ. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌కి గాను ఏకంగా ఆమె నంది అవార్డ్‌ని కూడా అయితే సొంతం చేసుకుంది. ఇంకొంచెం కష్టం అంటూ మరి ఎంతో చక్కగా మరి ఇంతవరకు అవార్డ్ మాత్రం తనకివ్వలేదని బాధపడుతోంది. సో, ప్రస్తుతం రోహిణికి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు చాలా చక్కగా అయితే అందరూ చెప్పుకుంటున్నారు. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి గదా! ఇవన్నీ గుర్తుకొస్తాయని ఒకరు, ఇంకా అవార్డ్ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం మీద రోహిణి కౌంటరేసిందా అని మరొకరు. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కౌంటర్స్ ఏస్తున్నారు. అయినా అవార్డులు ముఖ్యం కాదు. జాతీయ అవార్డులు తీసుకొని కూడా అవకాశాలు రాని వాళ్ళు ఎంతో మందున్నారు. అవార్డులు కాదు, ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని మరికొందరు అంటూ ఉన్నారు. సో, ప్రస్తుతం నా ఫస్ట్ సీరియల్‌కే నంది అవార్డ్, కానీ ఇంతవరకు రిసీవ్ చేసుకోలేదు. ఏది ఏవైనా ఇది నా జీవితంలో ఒక అందమైన మెమరీ. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. నేనెప్పుడో సాధించిన ఆ మెమరీని అందరితో షేర్ చేసుకోవాలనిపించిందంటూ రోహిణి వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 2014 ఏడాదికి బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్‌కి రోహిణికి ఎంపికైనట్టుగా బెస్ట్ కామెడియన్‌గా అందులో ఉంది. నంది అవార్డ్‌తో పాటుగా 10,000 క్యాష్ ప్రైజ్ ఉన్నట్టుగా అందులో ఉంది. 2018లో ఈ లెటర్ రోహిణి వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నంది అవార్డుల మీదుగా అంత ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు. ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డ్స్‌ని గద్దర్ అవార్డ్స్ అని పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే చిరంజీవి గారు సమర్థించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విధంగా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి రేంజ్‌లో అయితే ఉందని చెప్పొచ్చు. అసలు జరుగుతున్న ఈ విషయాలన్నీ చూస్తుంటే నమ్మలేకపోతున్నా ఉంటున్నా. ఎందుకంటే అవార్డులొస్తే ఇవ్వాలి గదా! ఇదేమైనా స్కూలా? మరి ఇంకా మేనేజ్‌మెంట్ సమాధానం చెప్పలేదనడానికి. సో, అసలు నంది అవార్డే లేదు. ఇప్పుడెక్కడి నుంచి ఇస్తాం తూచనంటారా? ఏమైనా పాపం రోహిణి కష్టం పగవాడికి కూడా రాకూడదు.